అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఎక్స్ట్రీమిజం తేడా ఏమన్నా ఉందా? ది బోత్ ఆర్ సేమ్. ఎక్స్ట్రీమిజం ఈజ్ నథింగ్ బట్ మీరు ఒక పరిధి దాటి ఒక విపరీత పరిధిలోకి వెళ్తున్నారు. ఏది మీరు చేయటానికి. అప్పుడు మళ్ళీ లెట్ మీ కమ్ బ్యాక్ టు ఉసామా బిన్ లాదెన్. ఉసామా బిన్ లాదెన్ ఏమన్నాడు, ఇప్పుడు వీళ్ళకి తెలియదు, మేమేదో మా ట్యాక్సులు మా డబ్బు కట్టాం, మేము ఓట్లు వేసాం, దానికి మించి మా గవర్నమెంట్ ఏం చేస్తుందో మాకేం తెలుసు, అందుకని మేము ఇన్నోసెంటు అన్న ఆర్గ్యుమెంట్ మీరు తీసుకుంటే, మీరు పెట్టినవాడు మీరు ఇచ్చిన డబ్బు మా మీద వచ్చినప్పుడు అది మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు తెలుసుకుంటారు? మీ మీదకి వచ్చినప్పుడే తెలుసుకుంటారు. అందుకని నేను వేసాను అని చెప్పాడు. ఇది ఒకటే మన నాలెడ్జ్. ఒకటే ఫారిన్ పాలసీ అనేది అసలు అమెరికన్స్ వినలా, ఎప్పుడు వర్డ్ అనేది తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేని విషయం. వాళ్ళు ఏదో న్యూయార్క్లో వాళ్ళు బతుకుతున్నారు. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇమ్మీడియట్గా ఏంటి ఎందుకు జరుగుతుంది ఇది, వాళ్ళు ఎవరికో కోపం అంట, వాళ్ళు ఎవరికో మిడిల్ ఈస్ట్లో, వాళ్ళేదో ప్యాలెస్టైన్ ప్రాబ్లం అంట, వాళ్ళకి ఏదో సుడాన్లో ఎవరో ఇచ్చారంట, ఇలాంటివన్నీ వాళ్ళకి ఫారిన్ పాలసీ నచ్చట్లేదంట. ఏంటి ఫారిన్ పాలసీ అని చదివారు. ఓ ఫారిన్ పాలసీ ఇదా, ఫారిన్ పాలసీ అంటే ఇదా, ఇది చేశారా మన వాళ్ళు, చేయలేదా, చేస్తే ఎందుకు చేశారు, చేయాల్సిన అవసరం ఉందా, ఈ క్వశ్చన్స్ అన్ని వేసి వాళ్ళు సెనేటర్లు నిలదీసి అడుగుతున్నారు. ఇది అకౌంటబిలిటీ వచ్చేసింది గవర్నమెంట్కి. అప్పుడు గవర్నమెంట్ చెప్తుంది ఈ కారణం వల్ల చేసాం, ఆ కారణం వల్ల అక్కడికి వెళ్ళాం, ఒక వ్యాలిడ్ డిస్కషన్స్ అన్నీ జరిగినాయి. కానీ దీని మూలాన ఏమొచ్చింది, ఫైనల్గా బ్లైండ్గా ఒకళ్ళకి పవర్ ఇవ్వటం మూలాన మనకి తెలియకుండా మన మీదకి ఒకటి వచ్చేసే పరిస్థితి ఉంది అని ఒక వేకప్ కాల్ వచ్చింది 9/11 అటాక్ తోటి, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెర్రరిజం. ఓకే, అప్పుడు ఉసామా బిన్ లాదెన్ ఏమన్నాడు, టెర్రరిస్ట్ డెఫినేషన్ మనం ముందు చెప్పినట్టు అనుకుంటే సివిలియన్స్ మీద వేయటం అనేది తప్పైతే బిగ్గెస్ట్ టెర్రర్ యాక్ట్ అమెరికా చేసింది. హిరోషిమా బాంబ్, అటామిక్ బాంబు, లక్షల మంది చచ్చిపోయిన అక్కడ సివిలియన్స్, విమెన్, చిల్డ్రన్, అసలు ఏమి ఆర్మీకి ఏమి సంబంధం లేని లక్షల మందిని ఒక్క బాంబుతో చంపేసింది అమెరికా. అప్పుడు అలాంటి స్థితికి రావడానికి నాకు 100 ఏళ్ళు పడుతుందని చెప్పాడు ఉసామా. ఇప్పుడు అటామిక్ బాంబ్ గురించి నేను నా చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు అమెరికా అటమ్ బాంబ్ అంటే హీరో. అమెరికా అనేది వరల్డ్ అంతా ఒక జెలసీ, ఒక లుకింగ్ అప్ యాంగిల్ ఎందుకు ఉంటుందంటే దాని మిలిటరీ పవరు, ఎకనామిక్ పవరు, ఫ్రీడము, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో అమెరికా అనేది ఒక లార్జర్ దెన్ లైఫ్ ఆస్పెక్ట్ ఉంటుంది. అప్పుడు ఏమంటాం, అరే అమెరికా చేసిందని ఇప్పుడు ఆలోచించలేదే, అమెరికా అవును కరెక్టే కదా అది చెప్పింది అనిపిస్తుంది. కానీ అమెరికా ఎందుకు చేసింది, జపాన్ పర్ల్ హార్బర్ని అటాక్ చేసిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్లో లోపలికి వచ్చి 4-5 ఏళ్ళు వరుసగా జరుగుతుంది వార్, అమెరికన్ సోల్జర్స్ చచ్చిపోతున్నారు, ఇది అవుతుంది. అసలు అక్కడ వార్కి అంతం అనేది లేదు, జపాన్ సరెండర్ అవ్వట్ల. సో 5-6 ఏళ్ళు మనం వార్ పొగిడించడం కరెక్టా, లేకపోతే షో వన్ ఫోర్స్ ఆఫ్ మైట్, మళ్ళీ నోరు మూసుకొని మళ్ళీ లేకుండా కూర్చోవాలి ఒకటి చేస్తే, అంటే వెళ్ళి ఒక చిన్న మెషిన్ గన్తో కాల్చి ఒక ప్లేన్ పంపించి ఇలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే అమెరికన్ సోల్జర్స్ ఇంకా ఎంతమంది చచ్చిపోవడానికి అవకాశం ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎకానమీ వైజ్ అమెరికా విల్ గో డౌన్ బికాస్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ వార్. వీటి అన్నిటినీ ఒక పక్కన. రెండవది, వెళ్ళి మాతో పెట్టుకుంటే మీ పరిస్థితి ఇది అని ఒక ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ ఇస్తే ఆ భయంతో టక్ అని వార్ అయిపోతుంది అని ఒక డెసిషన్ తోటి అటామిక్ బాంబ్ వేసారట. అండ్ ఇట్ ఈస్ కరెక్ట్. సెకండ్ వరల్డ్ వార్ ఇమ్మీడియట్లీ అయిపోయింది. ఒక్క బాంబ్ తోటి జపాన్ 24 hours సరెండర్ అయిపోయింది. సో విచ్ ఇస్ ఎండ్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్. అటామిక్ బాంబ్ ఈజ్ ఆపేసింది. సో ఇలాంటి విపరీతమైన డెసిషన్స్ చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్ నుంచి చాలామంది తీసుకుంటారు. అన్నిటినీ ఒక ఘాటికి ఎలా కడతాం, అది అందుకని చెప్తున్నాను కదా, బాంబేలో అండర్ వరల్డ్ అనేది పెరిగిపోయి అసలు కంట్రోల్ లేకుండా పోయినప్పుడు ఒక ఎన్కౌంటర్ స్క్వాడ్ని పెట్టారు. ఎన్కౌంటర్ స్క్వాడ్ మన కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు, ఒకరిని తచ్చుకుని కాల్చి పాడేయటం అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న లొసుగుల వలన కొంతమంది గ్యాంగ్స్టర్స్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఓవర్ రీచ్ అయ్యి ఒక డెసిషన్ తీసుకుంటారు. ఎందుకు, గవర్నమెంట్ ఫైనల్లీ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ ద పీపుల్, అది వాళ్ళ సొంత పనుల కోసం చేయాల. పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళని ఎగ్జిస్టింగ్ లా ప్రకారం చేయలేం కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఇల్లీగల్గా కాల్చి చంపడం ఒక్కటే అని డెసిషన్ తీసుకుని ఇట్ డిడ్ ఫర్ ద పీపుల్ బట్ అవుట్ సైడ్ ద పర్మిషన్స్ ఆఫ్ ద లా. సో విపరీతమైన పరిస్థితుల్లో విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటారు చాలా దేశాలు. కానీ చిన్న ఎన్కౌంటర్ స్క్వాడ్ దగ్గర నుంచి ఆటమ్ బాంబ్ వరకు ప్రిన్సిపల్ అదే ఉంటుంది ఎవరు చేసినా కూడా. దాని తర్వాత ఎవరు గెలిచారు అంటే, ఇప్పుడు మీరు జపాన్ వైపు మీరు కెమెరా పెడితే సజెషన్లో అమెరికా కన్నా రాక్షసుడు అనిపించాడు. ఎక్కడ ఏంటి ఇంతమంది లక్షల మంది ఇన్నోసెంట్ పీపుల్ని ఒక బాంబ్ వేసి చంపేశారా అనేది ఒకటి ఉంటుంది.
మీరు అమెరికా వైపు నుంచి పెడితే ఓ పెద్ద లేకుండా వచ్చారు కదా ఇప్పుడు తెలిసిన వాళ్ళకి అని వాళ్ళకు ఉంటుంది. సేమ్ థింగ్ మీరు న్యూయార్క్ సజెషన్లో పెడితే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీకు అసలు ఏంటి అసలు ఇన్నోసెంట్ పీపుల్ని చంపేస్తారని ఉంటుంది. వీళ్ళ వైపు పెడితే ఎంతకాలం మనని చంపారు, ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది వాళ్ళు ఎంత పెద్దనా మేము ఇంకా పగ తీసుకోగలుగుతాం అని వీడు అన్నట్టు వీడిని హీరోగా చూస్తారు. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. ఇట్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్. కానీ అంత మనం వాళ్ళు ఏం చేయకూడదని కాదు. అప్పుడు మీ పర్స్పెక్టివ్ ఏంటి చెప్పండి. నా పర్స్పెక్టివ్లో బలవంతులు బలహీనులు అని 2 వర్గాలు ఉంటాయి ఎప్పుడైనా ప్రపంచంలో. కానీ you will not get into పుట్టినప్పటి the నుంచి political ideology behind it. పొలిటికల్ ఐడియాలజీ అనేది నాకు తెలియదు, ఎవరికి తెలియని Whether the ఆస్కారం ఉంది. state has to be established ఇక్కడ ఇప్పుడు స్టేట్ అనేది ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి నాకేదో 2-3 ఇండియాలో పుట్టాను నేను, ఎందుకంటే మా ఫాదర్ ఇండియాలో ఉన్నారు కాబట్టి. అక్కడ ఒక లా ఆఫ్ ద ల్యాండ్ ఉంది. ఆ లా ఆఫ్ ద ల్యాండ్లో బీజేపీయో కాంగ్రెస్ ఇలాంటి 4-5 అప్పుడప్పుడు రీజనల్ పార్టీస్ వస్తాయి. అప్పుడు నాకున్న ఇంట్రెస్ట్ బట్టి నేను ఎవరికో వేసాను. మిగతా పనులు నేను నా సినిమాలు చేసుకుంటున్నాను, మా ఇంటికి వెళ్తున్నాను, భోజనం తింటున్నాను, పడుకుంటున్నాను, లేవుస్తున్నాను. ఇంతకు మించి కామన్ పర్సన్ ఏమి చేయడు అసలు. మ్యాక్సిమం మీడియా చెప్పిన దాని మీద అప్పుడప్పుడు నా ఆలోచనలు మారుతాయి. వాళ్ళు చెడ్డ అంటే నేను చెడ్డ అనుకుంటాను, మంచి అంటే నేను మంచి అనుకుంటాను. అది కూడా మారుతూ ఉంటుంది టైం బట్టి, యూనో. సో ద పాయింట్ ఈజ్ బట్ దట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. యాక్సిడెంట్ అంటే మైండ్ సెట్ అనేది మీరు ఇద్దరు కొట్టుకుంటారు. క్లాస్ రూమ్లో పెన్సిల్ కోసం ఇద్దరు కొట్టుకుంటారు, చిన్నపిల్లలు. కాశ్మీర్ కోసం పాకిస్తాన్ ఇండియా కొట్టుకుంటారు. మీకు స్కేల్ మారుతుంది కానీ ప్రిన్సిపల్ సేమ్ ఉంటుంది. ఇది నాది నీదే అవుతుంది, నాది అని పాకిస్తాన్ ఉంటుంది. అరే నీది ఎట్లా అవుతుందిరా, నాది. అక్కడేమో మీరు జుట్టు పీక్కుని గిల్లుతారు, ఇక్కడేమో బాంబులు వేసుకుంటారు. అంతే, నో డిఫరెన్స్. పర్వాలేదు, స్కేల్ అదే కదా. ఇద్దరు బదులు కొంచెం 10th క్లాస్లో గ్రూపులు కొట్టుకుని 4-5 స్టూడెంట్స్ కలిసి, ఇంకో ఎక్కడో స్ట్రీట్ గూండాస్, తర్వాత గ్యాంగ్స్టర్స్, తర్వాత ఆర్మీ అవ్వచ్చు. కానీ కొట్టుకునే దానికి ఒక డిసగ్రిమెంట్ నుంచి వస్తుంది. ఆ డిసగ్రిమెంట్ ఎప్పుడు నేను మీరు చెప్పిన సిస్టమ్ నేను బిలీవ్ చేయను కాబట్టి నేను ఒక అగ్రెషన్ నేను తీసుకొస్తున్నాను. అసలు ఇవన్నీ పక్కన పెడితే వరం గారు, మీరు ఇది ప్రాసెసింగ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అసలు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మీ సహజ స్పందన ఏమిటి చెప్పండి. బిగ్గెస్ట్ ఎఫెక్ట్ నాకు వచ్చేది ఏంటంటే ది కన్విక్షన్. అంటే ఇలాంటి 2015లో ఇంత ఎక్స్పోజరు, ఇన్ని సంవత్సరాలు మీరు రిలీజియన్ ప్రాక్టీస్ చేసి మంచి అనేది ఏంటో చెప్పారు, మొరాలిటీ చెప్పారు, అడ్వాన్స్మెంట్ అయింది, లైఫ్ స్టైల్ ఎక్కువైంది, ప్రొడక్షన్ ఆఫ్ వెల్త్ ఎక్కువైంది, ఇంత ఇంటర్నెట్లు కనిపెడుతున్నారు, ఇది టెక్నాలజీ అంతా చంద్రుడికి వెళ్ళిపోతున్నారు, ఇలాంటి లేకపోతే మార్స్కి వెళ్ళిపోతున్నారు. ఇంత అడ్వాన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా యానిమల్స్ లెవెల్లో ఇంకా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లో కొట్టుకుంటాం అనేది నాకు చాలా షాకింగ్ థింగ్ అది నాకు. సో ఇప్పుడు దాంట్లో అది నాకు ఫస్ట్ వస్తుంది. అంటే హ్యూమన్ ఎమోషన్కి, వాళ్ళ ఇంటెలిజెన్స్కి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్కి సంబంధం లేదు అనే ఆస్పెక్ట్లో నేను ఎక్కువ ఆలోచిస్తాను. ఎందుకంటే ఎవరి మీద కోపాడుతున్నారు, ఎందుకు అంత విపరీతమైన కోపంతో ద్వేషంతో చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవడానికి కేవలం మనం వాళ్ళు ఇలా ఆలోచించారంట అని పొడిగా చూడటం అనేది అసలు మీనింగ్లెస్ థింగ్ అది. కానీ మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఇప్పుడు నాకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ లైన్ నేను ఏం చదివానంటే అది ఎక్స్ట్రాడినరీ. అంటే ఐ రెస్పెక్ట్ అమెరికా లాట్. ఎందుకు అమెరికా అంటే అమెరికన్స్ కాదు, నాకు అమెరికా ఇస్ ఎ సిస్టమ్. నేను ఒక బుక్లో చదివాను, ఇట్స్ ఎ ఫిక్షన్ బుక్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ సెట్ ఇన్ ద వార్. ఇది మన ఇరాక్ నుంచి న్యూక్లియర్ బాంబ్ వస్తుంది అమెరికాకి అని ఒక ఫియర్లో ఇది ఈ 2000 గల్ఫ్ వార్ అవ్వకముందు జరిగిన పీరియడ్లో వచ్చింది బుక్ ఒకటి. దాంట్లో ఒక ఇన్సిడెంట్లో ప్రీఎంప్టివ్ న్యూక్లియర్ స్టేట్ కింద బాగ్దాద్ మీద ఆటమ్ బాంబ్ వేయడానికి డిస్కస్ చేస్తూ ఉంటారు వైట్ హౌస్లో. దానికి వైస్ ప్రెసిడెంట్ అంటాడు, మేడం మీకు చెప్తాను, మీకు ఏమైనా అర్థమవుతుందా, ప్రీఎంప్టివ్ కింద న్యూక్లియర్ బాంబ్ బాగ్దాద్లో వేస్తే బాగ్దాద్లో ఒక 5-6 డెసిషన్ తీసుకుంటారు మన మీద బాంబు వేయడానికి. కానీ బాగ్దాద్లో ఉన్నోళ్ళు లక్షల మంది మామూలు ప్రజలు ఉంటారు, అవును, హ్యూమన్ బీయింగ్స్. వీళ్ళకి 5 కోసం వాళ్ళందరినీ చంపేస్తారా న్యూక్లియర్ బాంబు వేసి? ఎందుకంటే మీకు తెలియదు న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది ఎక్కడో అని వాళ్ళ ఒపీనియన్. ఆ న్యూక్లియర్ ఫెసిలిటీని మన మీద బాంబు వేయకుండా ఒక బాంబు వేసి దాంతోపాటు లక్షల మంది ఇన్నోసెంట్ పర్సన్స్ని చంపుతారా అని అడిగితే వైస్ ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది నేను దేవుణ్ణి కాదు, మానవుల లైఫ్ నా రెస్పాన్సిబిలిటీ కాదు. అమెరికన్ ప్రెసిడెంట్గా అమెరికన్స్ లైఫ్స్ని రక్షించడం అనేది నా రెస్పాన్సిబిలిటీ నాకున్న కెపాసిటీలో. సో 5 అమెరికన్ని ఎవరన్నా థ్రెటన్ చేస్తే 5 మిలియన్ మందిని చంపుతాను నేను బయట అంటాడు. ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీలీ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఏది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ జాబ్లో మీరు తీసుకుంటే అప్పుడు అమెరికన్ కన్నా ఆడెక్కువ లేకపోతే ఏం చేయాలి, మనకు 5 చంపేస్తున్నాం మనం కూర్చుంటే
ఎవరైతే ప్రజలు 5గురిని కంట్రోల్ చేయరో బాగ్దాద్లో, అప్పుడు ఆడ న్యూక్లియర్ బాంబ్ వేసేస్తే న్యూయార్క్లో కొన్ని లక్షల మంది పోతారు, లక్షలో, వేలో, వందలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు మీరు అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు డెసిషన్ ఎలా తీసుకుంటారు, ఎలా తీసుకోవచ్చు? డెసిషన్ లేనప్పుడు మనం ఏదో కూరగాయలు కాసుకుంటా ఇలాంటి చిల్లర పనులు చేస్తాం కాబట్టి మనం వాళ్ళని అంటాం. గవర్నమెంట్ ఎవరైనా ఆర్గనైజేషన్స్, వాళ్ళు టెర్రరిస్ట్లు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్స్ అవ్వచ్చు. సో can we gather that you have equal sympathies for both or no sympathies for both? I have sympathy for everybody who's in a compulsive situation. Sympathy అనేది కరెక్ట్ వర్డ్ కాదు. Empathy. I want an empathy. I want to understand their mindset. I study a lot on the mindset. ఎందుకంటే ఉసామా బిన్ లాదెన్ అంటే ఉసామా బిన్ లాదెన్ కరెక్ట్ అనిపిస్తాడు, అమెరికా అంటే అమెరికా కరెక్ట్ అనిపిస్తుంది. మీరు విన్నారా ఉసామా బిన్ లాదెన్? దట్ మోర్ ఆర్ లెస్ ఐ గ్యాదర్ ఫ్రమ్ దట్. తను ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నిటిలో ఒక టెర్రరిస్ట్ మైండ్ సెట్లో అంత కన్విక్షన్ ఉండడానికి వాళ్ళు నమ్మేది అది. పిచ్చోళ్ళలాగా వాళ్ళ ఎనర్జీస్ ఎక్కడ పెట్టాలో తెలియక ఒక వైల్డ్ ఇలాగా మాస్ కిల్లింగ్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పిచ్చోడు అనగానే ఫస్ట్ మనం పిచ్చోళ్ళు అవుతాం, ఎందుకంటే ఏ పిచ్చోడు అలా చేయలేడు. ఇప్పుడు వాళ్ళు చేసింది తప్ప కాదా అని పక్కన పెడితే ఒక గవర్నమెంట్ని ఎదిరించి మీరు ఆ లెవెల్లో ఆర్గనైజ్ చేయగలుగుతున్నారు అంటే పిచ్చోడు ఎవడో చేయలేడు. జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తుంటే వెదర్ ఇట్ వాస్ 9/11, వెదర్ 26/11 ఆర్ మొన్నటి ప్యారిస్ అటాక్స్, ఎవరు సిస్టమ్ ఎందుకు ఇంత తెలివిగా ఉండే సిస్టమ్లు కూడా టెక్నాలజీ మెయిన్ స్ట్రీమ్ స్ట్రక్చర్లో యాక్సెస్ అన్నీ ఉండే సిస్టమ్స్ కూడా కాపాడుకోలేని విధంగా వాళ్ళు జ్వరపడిపోయి వచ్చారంటే వాట్ డస్ ఇట్ రిఫ్లెక్ట్? సో ఆబ్వియస్లీ బికాజ్ మీ మైండ్ సెట్స్ని ఆపలేరు. అదే ఇప్పుడు టెర్రరిస్ట్ ఏమంటారు, మీరు 100 సార్లు సక్సెస్ అవ్వాలి మమ్మల్ని ఆపడానికి, మేము ఒకేసారి అవ్వాలి. ఎందుకంటే మీరు కంటిన్యూస్గా ట్రై చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇందిరాగాంధీని ఇంట్లో బాడీ గార్డు షూట్ చేసాడు అంటే అప్పుడు ఏంటి, ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఎవరికి ఏమి అవ్వదు అనుకుంటాం. కానీ ఆల్ ఇట్ టేక్స్ ఇస్ వన్ మైండ్ సెట్. ఒక్క పర్టికులర్ మనిషి వాడు ఆలోచించే విధానం మొత్తం మార్చేస్తుంది. టోటల్ అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ఎ మైండ్ సెట్. 9/11 జరగకముందు ఎవరైనా స్టోరీ చెప్తే 4 ప్లేన్లు హైజాక్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ని, పెంటగన్ని కొడతామంటే చిన్నపిల్లల కథలా ఉంటుంది. అన్ఫాథమబుల్. అంత సింప్లిసిటీగా ఎవడన్నా చేయగలుగుతాడు అనేది ఎవడు ఇమాజిన్ చేయలేడు అసలు. అది చేసాడు. సో అదేంటి ఐడియా నుంచి వచ్చింది. ఆడెవడో కేవ్లో కూర్చుని ఉసామా బిన్ లాదెన్ ఆడొక ఐడియా ఇస్తే ఐడియా, వాళ్ళకి ఫోన్ లైన్స్ యాక్సెస్ ఉండవు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉండవు, కార్లు ఉండవు, ఇవన్నీ ఉండే వ్యవస్థ కాపాడలేకపోయింది. అవన్నీ లేని వాడు సక్సెస్ అయ్యారు. సో డస్ ఇట్ మీన్ దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్? ఇట్ ఈస్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ అంటే ఆబ్వియస్లీ కంపేర్ టు ద ఏజెన్సీ. ఇప్పుడు మీకు సిస్టమ్కి క్రిమినల్ అంటే ఎందుకంటున్నాను, క్రిమినల్ అనే మాట ఇక్కడ ఎందుకు వాడుతున్నానంటే, క్రిమినల్ అనేది ఒక సోషల్ లీగల్ వర్డ్. అది మీరు ఒక కంట్రీలో ఇది అండర్ ద లా ఆఫ్ ది ల్యాండ్ అంటే ఇక్కడ ఈ పని చేయటం క్రైము. టెర్రరిస్ట్ అనేవాడికి దేశం లేదు కాబట్టి ఈజ్ ఆబ్వియస్లీ ఎనీథింగ్ ఈజ్ డూయింగ్. ప్యారిస్లో చేసినా ఎక్కడ చేసినా ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్ అండర్ ద లా ఆఫ్ ది ల్యాండ్. క్రిమినల్ అనేవాడికి మోటివేషన్ ఎక్కువ ఉంటుంది, కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది, వాడి అవసరం ఎక్కువ ఉంటుంది, వాడి బిలీఫ్ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది. అది టెర్రరిస్ట్ అవ్వచ్చు, మామూలు గ్యాంగ్స్టర్ అవ్వచ్చు. ఎస్టాబ్లిష్మెంట్కి ఏంటి, మీరు ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు ఎవాల్వ్మెంట్లో ఇక్కడ వచ్చారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇంతవరకు మనం కరెక్ట్గా చేయగలం. దీనికి మించి ఒకటి చేయగలిగారంటే మళ్ళీ మొత్తం అప్సెట్ అయిపోతుంది. 26/11 ఒక రాఫ్ట్లో వచ్చి 10 మంది దిగి మొత్తం బాంబేని టేక్ ఓవర్ చేస్తారనేది నాకు ఒక తెలిసిన ఆఫీసర్, యాంటీ టెర్రర్ ఆఫీసర్ అని చెప్పండి. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఇమాజినేషన్, నాట్ ఇంటెలిజెన్స్. మాకు తెలిసి ఉండాల్సింది ఇలా వస్తుంది అనేది క్వశ్చన్ కాదు, అసలు మేము ఊహించలేకపోయాం ఇలా జరగచ్చని. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఇమాజినేషన్ అని చెప్పాడు. కానీ వీళ్ళు ఇమాజిన్ చేశారు. ఎందుకు ఇమాజిన్ చేశారు? వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళకి ఏదో చేయాల్సిన ఒక కంపల్షన్ ఉంది కాబట్టి చేశారు. సో ఆల్వేస్ మీకు మైనారిటీ రెబెల్స్, అది మీ అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి అవ్వచ్చు, ఎనీబడీ ఈజ్ యాంటీ సిస్టమ్ విల్ ఆల్వేస్ బి మైనారిటీ. ఇప్పుడు నక్సలైట్స్ 100 కోట్లలో నాకు తెలిసి 4-5 వేలు కన్నా ఎక్కువ ఉంటారు, మేబీ మచ్ లెసర్. యాక్టివ్ నక్సలైట్స్ 1000 మంది కూడా ఉంటారు. బట్ దే కెన్ మేక్ ద హోల్ కంట్రీ గో త్రూ టెన్షన్. సో ఒక కన్విక్షన్తో యాక్ట్ చేసిన మైనారిటీ అనేది ఎప్పుడు విల్ ఆల్వేస్ బి పవర్ఫుల్. మా కాలేజ్లో స్టూడెంట్స్ 1000 మంది ఉంటారు, మా రౌడీ గ్యాంగ్ 10 మంది ఉండేవాళ్ళం. బట్ దోస్ 10 people కెన్ టెర్రరైజ్ 1000 people.